ఆడుదాం ఆంధ్ర ఏదైతే గత వైసీపీ ప్రభుత్వం ఈ యొక్క పథకాన్ని తీసుకొచ్చి దీని ద్వారా క్రీడాకారులందరికీ కూడా లబ్ధి చేకూర్దాం అని చెప్పేసి వాళ్ళు ఉన్న ప్రతిభని వెలికి తీద్దామని చెప్పేసి ఈ కార్యక్రమాన్ని స్టార్ట్ చేసామని చెప్పుకుంటున్న వైసీపీ ప్రభుత్వం దీంట్లో జరిగిన అవకతవకలకు సంబంధించి మరొకసారి చర్చకు వచ్చింది. దీంట్లో విజిలెన్స్ అధికారులు దాదాపు ఎంక్వైరీ మొత్తం పూర్తి చేసి 30 పేజీల నివేదికను అందజేయడం కూడా జరిగింది. దాంట్లో మాజీ మంత్రిగా పనిచేసినటువంటి ఆర్కే రోజా, అదేవిధంగా మాజీ శాప్ చైర్మన్ ఉన్నటువంటి బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి మీద క్రిమినల్ కేసులు నమోదు చేయాల్సిందిగా ఆదేశించినట్టు అర్థమవుతుంది. మరి ఇదే అంశానికి సంబంధించి పూర్తి విషయాలు తెలుసుకోవడానికి మనతో ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ డాక్టర్ కనకదుర్గ గౌర్లమణి గారు. నమస్కారం అండి. నమస్తే అండి. మేడం, బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి, ఆర్కే రోజా గత వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో ఆడుదాం ఆంధ్రాకి సంబంధించి స్కాములు చేసినట్టు విజిలెన్స్ రిపోర్ట్లోనే తేలింది. మరి వీరి మీద క్రిమినల్ కేసులు నమోదు చేయాల్సిందిగా ఆదేశాలు జారీ చేసినట్టు అర్థమవుతుంది. దీని గురించి మీరేమంటారు? నేనేమంటానండి, మీరే చెప్తున్నారు. విజిలెన్స్ ఏమో పక్క వాళ్ళ మీద కేసులు నమోదు చేస్తోంది, తర్వాత క్రిమినల్ కేసులు పెట్టాలంటోంది, అవినీతి ఆరోపణలు చేసింది, తర్వాత ఎప్పుడు జైలుకి పంపించాలని చూస్తున్నారు, ఇన్ని చెప్తున్నారు. పొద్దు నుంచి ఒక ఛానల్ వాళ్ళు ఆల్రెడీ అరెస్ట్ అనే ఇస్తున్నారు. మరి మీరు ఎప్పుడు అరెస్ట్ చేస్తున్నారో మీకే తెలియాలి. ఓకే, అందులో ఏమంటారు, ఆడుదాం ఆంధ్ర, ఎప్పుడు వెళ్దాం జైలుకి అన్నట్టుగా ఉంది ఇప్పుడు వాళ్ళ పరిస్థితి. అంటే ఆడేశారు ఆంధ్ర, ఆడుదాం ఆంధ్ర ఏంటో అసలు ఆ టైటిల్ ఏంటో. అంటే ఇక్కడ మీరు లోతుగా వెళ్తే ఆంధ్రప్రదేశ్ తోటి ఆడుకున్నారు మొత్తం వైసీపీ. సీరియస్లీ, ఎగ్జాక్ట్లీ. వైసీపీ వాళ్ళు ఆడుకోవడం అంటే దోచుకోవటం, అవినీతి ఆట ఆడారు. ఆ ఆటలో ఈవిడ కూడా ఆరితేరారు, రోజా గారు. బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి దానికి చేయూతను అందించాడు. కానీ ఆ టైటిల్ పెట్టడంలో ఆంధ్ర వాళ్ళని బకరాలు చేశాడని మీకు అర్థం. చాలా బాధాకరం అది. 125 కోట్లు, అందులో 40 నుంచి 60 కోట్ల వరకు వాళ్ళు వెనకేసుకున్నారు. మరి మిగతా వాటిలలో ఎంత 65 కోట్లలో ఇంకా ఏం చేశారో మనకు తెలియదు. కిట్స్ అయితే చాలా నాసిరకం కిట్లు ఇచ్చారు, అన్ని బ్రాండెడ్ లోగోస్ అన్నీ వాడారు. ఇప్పుడు ఆ లోగోస్ ఎవరైతే వాడారో ఆ కంపెనీ వాళ్ళని మనం అడుగుతున్నాం, మీరు కేసు వేయండి అని. వేయాలి కదా. తర్వాత వాళ్ళు ఏం చేశారంటే ప్రైజ్ మనీ కూడా ఇవ్వాల, అది కూడా వీళ్ళు నొక్కేశారు. వాళ్ళ కార్యకర్తలకి ప్రైజులు ఇచ్చుకున్నారు. ఇలా రకరకాల స్కాములు చేశారండి. మరి ఇవాళ వీళ్ళు శిక్షార్హులేగా. అంటే వీళ్ళు ఒక్కళ్ళేనండి అని మీరు అడగచ్చు. కల్తీ నెయ్యి తయారు చేసిన వాళ్ళు శిక్షార్హులే కదా. అలా అన్ని స్కాముల్లో ఎక్కడెక్కడ ఎవరైతే స్కాములు చేశారో, ముఖ్యంగా మద్యం స్కామ్లో అంతిమ లబ్ధిదారుడు ఎవరో, వీళ్ళందరూ కూడా మరి బయటికి రావాలి. వాళ్ళు రాజకేశ్ రెడ్డికి బెయిల్ వచ్చిందిగా, మరి ఏ బేస్ మీద ఇచ్చారో తెలియదు. అంటే కేసు ఫర్దర్గా వెళ్తుంది, అందులో సందేహం లేదు. కాకపోతే ఏంటంటే ఇప్పుడు రోజాని సిద్ధార్థ రెడ్డిని అరెస్ట్ చేశాక ఇట్లా వాళ్ళు బెయిల్ మీద వచ్చేయకూడదు. కనీసం కొద్ది కాలం శిక్ష పడాలండి వీళ్ళందరికీ. వీళ్ళు తిన్న డబ్బంతా కక్కించండి మీరు, అర్థమైందా? ఊరికే అలా కేసు పెట్టేసి ఒకసారి జైలుకి వెళ్ళి సరదాగా వెళ్ళొచ్చేయటం కాదు. మరి దీని మీద ఏమంటారు చర్యలు ఉంటాయో మనకు తెలియదు. ఎందుకంటే రోజా చేసిన పని చిన్నది కదా. ఆవిడ అటు పర్యాటక శాఖలో ఉంది. ఇవాళ మీకు తెలుసు అదేంటి వైజాగ్లో రిషికొండ ఏదైతే ఉందో, రిషికొండ ప్యాలెస్ని టాటా వాళ్ళకి ఇస్తున్నారని తెలిసింది. మనం ఆల్రెడీ సలహా ఇచ్చాం, మనం కూడా ఏదైనా పర్యాటక రంగానికి ఇస్తే బాగుంటుంది. ఎందుకంటే దాన్ని ఏం చేయాలి అనే దాని మీద ఒక పెద్ద తలనొప్పి. ఇప్పుడు ఆల్రెడీ ఇన్ని కోట్లు తగలేశారు, ఇంకా ఎన్ని కోట్లు తగలయ్యాలో దాని మీద. సో మొత్తం మీద ఏది ఎలా ఉన్నా ఎవరెవరు ఎన్నెన్ని కోట్లు తిన్నారో అందరి దగ్గర అన్ని కోట్లు కక్కించండి, దానికి తగ్గ శిక్ష వేయండి. ఆ తర్వాత రోజా ఇంకో మాట ఏమంటుందంటే, ఆవిడ రాధాకృష్ణ చేసిన వ్యాఖ్యల మీద బూతులు మాట్లాడాడు, ఆడవాళ్ళని, వైసీపీ ఆడవాళ్ళని ఇన్సల్ట్ చేశాడు. ముఖ్యంగా ఏంటి రాధాకృష్ణ కూతురు మీద, లేదంటే చంద్రబాబు నాయుడు భార్య భువనేశ్వర్ మీద, తర్వాత పవన్ కళ్యాణ్ భార్య అన్నా లెజినోవా మీద, లోకేష్ భార్య బ్రాహ్మణి మీద, మిగిలిన మంత్రుల భార్యల మీద మేము కూడా మాట్లాడగలం, బూతులు మాట్లాడగలం, కానీ మాకు సంస్కారం అడ్డొస్తుందని ఆవిడ ఒక కొత్త పదాన్ని ఆవిడ వాడారు. దాని మీద అందరూ ముక్కును వేలేసుకుంటారు. సంస్కారం గురించి రోజా మాట్లాడటం ఏంటండి? ఎందుకంటే మీకు గుర్తుందా, అనిత గురించి ఆవిడ శాసనసభలో ఒక దరిద్రం గెస్చర్ పెట్టింది, మీకు గుర్తుందా? ఎంత అసహ్యంగా. ఆ తర్వాత మరి అసెంబ్లీలో చంద్రబాబు నాయుడు గారు భార్యను మాట్లాడినప్పుడు ఇప్పుడు నోరు మూసుకుని ఉంది కదా. ఇంకొక ఎలిగేషన్ ఏం చేసిందంటే, రోజా భువనేశ్వర్ గారు చెప్పి రాధాకృష్ణ ఈ రకంగా తిట్టాడు బూతులు అని అంటోంది. యాక్చువల్గా బూతులు తిట్టలేదు రాధాకృష్ణ. ఇక్కడ ఒక జర్నలిస్ట్గా నేను చెప్తున్నానండి, ఐఎమ్ నాట్, ఆయన నేనేం సపోర్ట్ చేయట్లే, కానీ ఆయన అనుకున్న ఇంటెన్షన్ వేరు, అక్కడ వచ్చిన కన్వే అయింది వేరు. బూతులు అయితే లేదు అందులో. కన్వే చేసిన విధానంలో కొంచెం ఇంకో వాక్యం కలిపితే సరిపోయేది అంతే. అందుకని దాన్ని మనం పెద్ద నెగిటివ్గా తీసుకోక్కర్లేదు.
కానీ ఆయన అలా రాసి ఉండకపోతే బాగుండేది, ఎందుకంటే అవసరం లేదు రాధాకృష్ణకి అంతవరకే. సో దాని మీద ఇవాళ అన్ని ఆఫీసులకి వెళ్ళి గొడవ, అంటే ఈ గొడవ ఎందుకు చేస్తున్నారంటే గత 7 ఏళ్ళుగా వాళ్ళకు ఉండే కక్షని ఈరోజు ఆ రకంగా తీర్చుకుంటున్నారు. ఆయన నిజాలు నిర్భయంగా రాశాడు కాబట్టి జగన్మోహన్ రెడ్డికి కావచ్చు, లేకపోతే భారతిరెడ్డికి సంబంధించి, రోజాకి సంబంధించి, మొత్తం వైసీపీ వాళ్ళకి సంబంధించిన నిజాలు బయట పెట్టారు కాబట్టి ఈరోజు ఆ రకంగా గొడవ చేస్తున్నారు. ప్లస్ అమరావతి రాజధాని అయింది కాబట్టి అది ప్రజల్లోకి, అంటే ఆ మనసులోంచి తుడి చేయడానికి వాళ్ళ ఈ గొడవను ఒక భూతద్దంలాగా తెర మీదకి తీసుకొస్తున్నారు. తర్వాత మావిగన్ అంశాన్ని కూడా వీళ్ళు తెర మీదకి తీసుకొస్తున్నారు. అది సో ఏది ఏమైనా ఇవాళ వీళ్ళు చేస్తున్నంత కూడా ఊరికే టైంపాస్ లాగా కనిపిస్తుంది. ఓ పక్క ఇప్పుడు రోజాకి 3 భయాలు. ఒకటి మావిగన్ భయం, ప్రజల్లోకి తీసుకెళ్ళమన్నారు. తర్వాత అరెస్ట్ భయం, తర్వాత ప్రజలు నియోజకవర్గంలో ఏమంటారో అని భయం. సో రాజకీయ సమాధి అయిపోతుంది. ఎలాగా కెరీర్ పరంగా కూడా ఆవిడకి ఏమీ లేదు ఆప్షన్స్. సో అందుకని ఆవిడ ఇప్పుడు ఏదో జగన్మోహన్ రెడ్డి కోసం ఈ రకంగా మాట్లాడుతున్నారు. ఇప్పుడు రోజా గారి పరిస్థితి ఏంటో ఇప్పుడు మనం ఈ యొక్క ఆడుదాం ఆంధ్రాకి సంబంధించి ఆవిడ చేసిన అవకతవకలు బయటపడ్డాయి. అయినా రోజా గారు ఈ రోజు రోడ్డు మీదకి వచ్చేసి కూటమి ప్రభుత్వం నిలదీస్తుంది. మేము మంచి చేసాం, మీరే ద్రోహం చేస్తున్నారు, మీరే ప్రజలకి ఇబ్బందులు పెడుతున్నారు అని చెప్పేసి మాట్లాడుతుంది. వాళ్ళ ప్రభుత్వం ఎంతో మంచి చేశారంట, కూటమి ప్రభుత్వం ద్రోహం చేస్తుందంట. మరి ఇప్పుడు ఆడుదాం ఆంధ్ర గురించి ఏం చెబుతారు మరి ఆవిడ? ఆడుదాం ఆంధ్ర గురించి అడుగుతారని మేము ఏదో మంచి చేస్తూ ఉంటుంది. ఆ మంచి ఏంటో ఆవిడే చెప్పాలి. ప్రజలు నిలదీయాలండి. ఇప్పుడు ప్రతి చోట కూడా వైసీపీ వాళ్ళని ప్రజలు ఎక్కడికక్కడ ఇప్పుడు ప్రజల్లోకి వెళ్ళమంటున్నాడు కదా ఆయన, మావిగన్ గురించి ప్రచారం చేయమంటున్నారు కదా. సో వాళ్ళు నిలదీసి తరిమేయాలి ఒక్కొక్కడిని. ఎందుకంటే ముఖ్యంగా ఎందుకు తరమాలంటే ఇవాళ అమరావతి ఒక రాజధాని అయ్యాక ఒక కనీస బాధ్యత వీళ్ళకి, అపోజిషన్లో ఉన్నందుకు వాళ్ళ కనీస బాధ్యత ఏంటి? ప్రజలకి వాళ్ళు వివరించి చెప్పాలి. ఒక వీడియో రిలీజ్ చేసి, ఎవరు జగన్మోహన్ రెడ్డి ఇంత మంచి కార్యక్రమం జరిగింది, ఇంతకాలానికి ఆంధ్రప్రదేశ్కి ఒక రాజధాని అంటూ ఏర్పడింది, ఇందుకు మేమందరం కూడా కృషి చేస్తామని చెప్పుకోమనండి. మా అందరి కృషి ఉంది, చంద్రబాబు నాయుడు గారి కృషి వల్ల, మోదీ గారు, అమిత్ షా వల్ల ఇది జరిగింది. ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ ప్రజలందరికీ మేము కృతజ్ఞతలు చెప్తున్నాం మా వెన్నంటి ఉన్నందుకు. రెండోది కేంద్రానికి కూడా వైసీపీ తరఫున కృతజ్ఞతలు అని చెప్పి ప్రజలకి సంతోషంగా ఒక అభినందనలు అందజేయాలి. అది మానేసి మీరు అమరావతి అంటే నేను మావిగన్ అన్నాను, నేను ఒక గన్ను తీయమన్నాను మిమ్మల్ని అందరినీ, వాళ్ళందరూ గన్నులు ఎక్కువ పెడితే నువ్వేమైపోతావు జగన్మోహన్ రెడ్డి? అందుకని ఇవాళ రోజా కూడా అసలు న్యాయంగా అయితే ఆవిడ వాళ్ళ నియోజకవర్గంలో నగరికి వెళ్ళి ఇట్లా మనకు వచ్చిందని చెప్పి ఆవిడ ప్రజలకి విడమర్చి చెప్పాలి. అది మానేసి మావిగన్ అని మా జగన్మోహన్ రెడ్డి ప్రతిపాదిస్తున్నాడు, ఇది ప్లాన్ బి, మీరు ఆమోదించండి అంటే వాళ్ళ ఆమోదం వాళ్ళు బాగానే తెలుపుతారు. కానీ మనం చెప్తున్నది ఏంటంటే ఇవాళ వీళ్ళకి ఏ అర్హత లేదు, వైసీపీకి ప్రజల్లోకి వెళ్ళే అర్హత లేదు, మావిగన్ గురించి మాట్లాడే అర్హత లేదు. ఎందుకంటే మావిగన్ అనేది అనవసరమైన విషయం, అమరావతి అనేది అవసరమైన విషయం. అమరావతి రాజధాని అనేది ఇవాళ రాజముద్ర పడింది, మీరు అవునన్నా కాదన్నా. మీరు అది జీర్ణించుకోలేకుండా ఇవాళ డైవర్షన్ పాలిటిక్స్లో భాగంగా మళ్ళీ ఓ ప్రెస్ మీట్ పెట్టి ప్లాన్ ఏ, ప్లాన్ బి, జ్యుడిషియరీకి సంబంధించి ఒక రాజధాని అనుకుంటూ మళ్ళీ 3 రాజధానుల ప్రస్తావన తీసుకొచ్చి మళ్ళీ అమరావతి కాదు అక్కడ కట్టకండి, ఆ బిల్డింగులు మావిగన్లో కట్టండి అంటూ, ఇది జగన్మోహన్ రెడ్డి పిచ్చికి పరాకాష్ట. 2014లో అమరావతి ఒప్పుకున్నాడు, 2019లో ఒప్పుకున్నాడు, 2024 ఎన్నికల ముందు ఒప్పుకున్నాడు, ఇప్పుడు మళ్ళీ మాట మార్చాడు. కాబట్టి మాట మార్చిన విషయాన్ని వైసీపీ వాళ్ళందరూ జగన్మోహన్ రెడ్డి తరఫున ప్రజల్లోకి తీసుకెళ్ళాలి. Please subscribe to Leo News for more videos.